దేవుని ప్రేమించు వారికి Romans chapter 8 verse 28, for unto them who love God, దేవుని చేత ప్రేమించబడే వారికి అనలా, దేవుని ప్రేమించే వారికి. Not mentioned that who was loved by God, but it was mentioned that who loveth God. మనము దేవుని ప్రేమించుటను గురించి అక్కడ ఆ మాట ప్రస్తావన, దేవుని ప్రేమించు వారికి. ఆ మాట మర్చిపోతాం, ఆ పదం మర్చిపోతాం, మిగతాది మాత్రం సమస్తము మేలు కొరకై సమకూర్చి జరిగించే దేవా నీకు స్తోత్రాలు అంటాం. కానీ ఎవరికి అది? ఆ కండిషన్ ఎవరికి? ఫర్ unto them who love God, not the one who was loved by God, but the one who loved God. దేవుని ప్రేమించే వారికి, దేవుని చేత ప్రేమించబడే వారికి, అందరికీ కాదు. దేవుని చేత అందరూ ప్రేమించబడుతున్నారు. దేవుడు లోకమును ఎంతో. ఈరోజు ఈ చిన్న మాట దేవుడు మన హృదయం ఉంచాలని కోరుతున్నాడు. Am I truly, heartfully loving God? నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? చెప్పగలమా? నేను ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎంత శాతం టీవీగా భరోసాగా మనం చెప్పగలం? With how much boldness we can say that I truly, heartfully, sincerely love God. చెప్పగలిగితే ఎంత సంతోషం. నిజంగా మనం దేవుని ప్రేమించేవారం అయితే, ఆయనను ప్రేమించేవారు, యోహాను సువార్త, వారి లక్షణాలు ఏంటి? దేవుని ప్రేమించు వారి లక్షణం. యోహాను సువార్త 14వ అధ్యాయం, John's Gospel chapter 14 verse 23, 23వ వచనం. ఒకడు నన్ను యేసు ఒకడు నన్ను ప్రేమించినడెలా వాడు నా మాట గైకొనును. 21వ వచనం, 21st verse. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే. The first quality or character of the one who love God is obedience unto commandments. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడమే ఆయనను ప్రేమిస్తున్నామనుటకు నిదర్శనం. ద్వితీయోపదేశ కాండంలో దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారి విషయంలో ఆయన కృప చూపే దేవుడు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం తీయండి, డ్యూటరానమీ చాప్టర్ 6 verse 5. డ్యూటరానమీ చాప్టర్ 6 verse 5. దేవుని ప్రేమించేవారు, చదవాలి త్వరగా, ద్వితీయోపదేశ కాండం 6:5 గట్టిగా. ప్రేమింపవలెను. దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు, ఎలా ప్రేమిస్తున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు. ఇట్ ఈస్ ఈజీ టు సే దట్ ఐ లవ్ గాడ్, బట్ హౌ మచ్ అండ్ హౌ యు ఆర్ లవింగ్ హిమ్, ఎంత శాతం, ఎలా అంట పూర్ణ పూర్ణ పూర్ణం రాబడింది, సంపూర్ణమైన, విత్ హోల్ హార్ట్, విత్ హోల్ మైండ్ అండ్ విత్ హోల్ స్పిరిట్. ఆ శాతమును ప్రేమించగలిగితే ఎంత ధన్యులం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుని లక్షణం ఏంటంటే, ఆయన నిజంగా ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారి ఎడల తన కృపను అందుబాటులో ఉంచుతాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు. నన్ను ప్రేమించి, if we love God, the blessing and the grace of God will come upon us and also upon our family. ఆయనను మనం ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటే మన తర్వాత, మన తరమునకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు, మన తరానికి కూడా ఆయన కృపను వెల్లడిచ్చేవాడు. 21వ అధ్యాయం. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. ఒక దాసుడు, ఒక సర్వెంట్, ఏ టెస్టిమనీ ఆఫ్ ఏ బాండ్ స్లేవ్. హీ ఈస్ టెస్టిఫైయింగ్ ఆర్ హీ ఈస్ డిక్లేరింగ్ దట్ ఐ లవ్ మై మాస్టర్. ఎగ్జోడస్ చాప్టర్ 21 21 చదవండి, 5వ వచనం. అయితే ఆ దాసుడు, 5th verse, అయితే ఆ దాసుడు నేను నా యజమానుని ప్రేమించుచున్నాను. గమనించారా? నేను నా యజమానుని ప్రేమించుచున్నాను. చెప్పగలమా?
ఎంతగా ప్రేమిస్తున్నానంటే నేను ఆయన నుంచి వేరైపోవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు, స్వతంత్రుడని అయిపోవడానికి ఇష్టపడడం లేదు. ఆయన దగ్గరే ఉంటాను, ఆయనకి చాకరీ చేస్తాను, ఆయనకు చేయవలసిన సేవంత చేస్తాను. ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఆ యజమానుని ప్రేమిస్తున్నాను కనుక ఆయనకు చేయవలసిన పరిచర్య అంతా నేను చేస్తాను. ఐ డూ ఆల్ ద వర్క్ లేబర్ బికాస్ ఐ లవ్ మై మాస్టర్. మన జీవితంలో దేవుని ప్రేమించుచున్నామా? అలాగైతే ఆయన ఆజ్ఞలు గైకొంటున్నామా? అలా గైకొంటే ఆయన కృప మన తరముల మీద ఉంటుంది. ఆయనని ప్రేమించుంటే అది పరిపూర్ణమైనది ఉండాలి. అది కేవలం మాటతో ఉండి క్రియతో లేనిదిగా కాకూడదు, అనుకూలతలో ఉండి ప్రతికూలతలో లేనిదిగా కాకూడదు. నిజంగా ఆయన ప్రేమించుచున్నామన్న సంగతి నిరూపించుకోగలిగిన సామర్థ్యం మనకున్నదా? ఒకవేళ దేవుడు సవాల్ విసిరితే, లెట్ మీ ఎగ్జామిన్ హౌ మచ్ యూ లవ్ మీ. ఇఫ్ గాడ్ టేక్ ఎ ఛాలెంజ్ టు ప్రూవ్ అబౌట్ అవర్ లవ్ టువర్డ్స్ హిమ్, కెన్ వి బి ప్రూవ్డ్? మనం నిరూపించబడగలమా? మన ప్రేమ నిరూపించబడుతుందా? ఆయన కలువలలో మనపై చూపిన ప్రేమను గురించి ఎన్నో పాటలు పాడుతాం, ఎంతో ఆరాధన చేస్తాం. నన్ను ఎంతో ప్రేమించావు ప్రభువా, ఎవరు ప్రేమించకపోయినా నన్ను ప్రేమించామంటాం. వాట్ ఇన్ రిటర్న్ టు హిస్ లవ్ అపాన్ యూ? ఆయన ప్రేమకు ప్రతిగా, బదులుగా, ప్రతిగా మన ప్రేమ యొక్క శాతం ఎంత, నిరూపణ ఎంత? కనుక మొదటిది, దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకొందురు, లేక ఆయనకు విధేయులై ఉందురు. ఎంత ప్రేమతో అని అంటే, ఇక మనము ఎన్నో సంగతులు మనం చదవచ్చు. ద్వితీయోపదేశ కాండంలోను ఒక వచనం చదివండి, 11వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో. మళ్ళీ తర్వాత ఎఫెసీలో ఒక వచనం చదివి 2వ తలంపుకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశ కాండం, డ్యూటరానమీ చాప్టర్ 11 verse 13, 13వ వచనం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రేమించి ఆయనను సేవింపవలనని మీరు జాగ్రత్తగా వినిన ఎడల, అప్పుడు ఏమొస్తుందండి మీకు? మీ దేశంలోకి ఏం కురుస్తుంది? నీపై ఆశీర్వాదం అప్పుడు ఉంటుంది. The showers of blessing will be upon the one who love him and obey him and serve him. ఆయనను ప్రేమించి ఆయనకు లోబడి ఆయన సేవించి వారి మీద ఆయన ఆశీర్వాదముల వర్షం కుమ్మరింపబడుతుంది. ఇంకా ఎందుకు నీ దేశం మీద వర్షం కుమ్మరించబడడం లేదు? ఎందుకు ఇంకా ఆశీర్వాదముల వర్షం నీవు అనుభవించడం లేదు? ఎక్కడో నీవు ఆయనను ప్రేమించే దానిలో లోపం ఉంది, విధేయతలో లోపం ఉంది. అందుకనే ఆ సమృద్ధి అనే దీవెన వర్షం కుమ్మరించబడడం లేదు. 22వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్త నడుచు. అప్పుడు 23వ వచనం, యెహోవా మీద నుండి సమస్త జనములను బలిష్ఠులైన గొప్ప ద్వేషములను మీరు స్వాధీన, అప్పుడు మీరు అడుగుపెట్టినది మీకు your attempt, your trial, will be successful when you love him. ఆయనను ప్రేమిస్తే అప్పుడు నీ దేశం మీద వర్షం. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకుంటే అప్పుడు శత్రువులు వెలగొట్టబడతారు. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకుంటే అప్పుడు నీవు అడుగుపెట్టినది నీది అవుతుంది. ఆ ఒక్క క్లాజ్, ఆ ఒక్క కండిషన్, ద ఓన్లీ కండిషన్ టు ఆబ్టైన్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ ఆర్ విక్టరీ or success, prosperity is nothing but loving him heartfully. ఆయనను హృదయాన ప్రేమించాను, ఆజ్ఞలను గైకొనడమే ఇవన్నీ మనకు దాపురించేందుకు కారణం. అట్లు ఆయనను ప్రేమించేందుకు తీర్మానించుకుందామా? అట్టి ప్రేమ ఆయన మన నుంచి ఎదురు చూస్తున్నాడు. He is demanding such love from us. He is expecting and he is awaiting to enjoy the love of your heart towards him. నీ ప్రేమను, నా ప్రేమను అనుభవించి ఆస్వాదించాలని కోరుతున్నాడు. అది మాటతో మాత్రమే పరిమితమైనది కాదు, కానీ క్రియారూపకమైన ప్రేమ ఖచ్చితమై ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పండి చూడండి. ఆయన మనల్ని ఏ ప్రేమతో ప్రేమించాడు అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు మనం చెప్తాం. మరి మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాలి? ఎఫెసీ 6వ అధ్యాయం
ఎఫెసీ 6:24 ఎఫెసీ 6:24 ఎఫెషియన్స్ చాప్టర్ 6:24. మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఏమండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఏం ప్రేమ అండి? ఒక నెలకు సరిపోయిన ప్రేమ. అంటే ఈ నెలకు మంచి జరిగితే, ఈ నెలకు 7,000 పెన్షన్ వస్తే, వచ్చే నెల కూడా 7,000 వస్తే ప్రేమిద్దాం. శాశ్వతమైన ప్రేమతో అంటే మేలు చేసినప్పుడు కానీ మేలు చేయనప్పుడు కానీ, ఇచ్చినా తిరిగి తీసేసుకున్నా, స్వస్థపరిచినా అనారోగ్యంలో ఉంచినా, కలిమి అయినా లేమి అయినా ఆరోగ్యమైన అనారోగ్యమైన మరి పేరు ప్రఖ్యాతులైన అవమానములు తెలుసు కానీ ఏ పరిస్థితులైనా కూడా we have to love him with eternal love. Our love must not be a temporal love. In all the situations, either good or bad, either sufficiency and poverty, we have to love him with our whole heart. Such love will be rewarded as a blessing. అట్టి ప్రేమ, ఇట్టి శాశ్వత ప్రేమతో మళ్ళీ చెప్తున్నాను, నీవు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావని మనం చెప్తాం. మనం మాత్రం తాత్కాలికమైన ప్రేమతోనే ప్రేమిస్తాం. దేవుడు అంటే కోరటం లేదు. కాబట్టి సంగతి అర్థం చేసుకొని, గ్రహించి, తీర్మానించుకొని, పరీక్షించుకొని అట్టి ప్రేమతో ఆయన ప్రేమించినట్లుగా మనం తీర్మానించుకుందాం. లవ్ గాడ్ విత్ ఇటర్నల్ లవ్ అండ్ పర్ఫెక్ట్ కంప్లీట్ లవ్. By obeying his commandments, we will show that we are loving him. రెండవది, దేవుని ప్రేమించుట. రెండవ సంగతి, దేవుని ప్రేమించేవారు దేవుని వాక్యమును ప్రేమిస్తారు. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం అండి అని అంటే, ఆయన వేసుకునే చెప్పులు మాత్రం ఇక్కడ పెట్టడానికి వీల్లేదండి, రోడ్డు మీద పడి అంటావా? మా నాన్నంటే మాకు చాలా ఇష్టం అండి, కానీ ఆయన బట్టలు మాత్రం నేను ఉతకనండి అంటారు ఎవరైనా? If we love our father, our dad, or our mother, we will love all their belongings, their words and their things and everything we will love. ఆయనను ప్రేమిస్తున్నామంటే ఆయనకు సంబంధించిన అన్ని కూడా మనము ఇష్టపడతాం, ప్రీతికరంగా ఎంచుదాం, ప్రియంగా ఎంచుదాం. నేను ఒక ఇంటికి పోయాను, ఆ ఇంట్లో ఇలా షెల్ఫ్ అంతా అద్దాల ఈ షోకేస్ ఉంది. ఆ షోకేస్లో షూస్ ఉన్నాయి, 2-3 జతల షూస్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, పెన్ ఉంది, అవన్నీ అక్కడ ఉన్నాయి. అప్పుడు నేను అడిగాను, ఏంటి ఇక్కడ ఏదో మ్యూజియం ఉందే అని అడిగితే, అప్పుడు ఆ ఇంటి అబ్బాయి చెప్పాడు, అదే మా తాతయ్య గారిదండి, మా నాన్నగారు పెట్టుకున్నారు. మీ తాతయ్య గారిదా అంటే ఎన్ని సంవత్సరాలు అంటే, మోర్ దాన్ 40-50 years నుంచి ఉన్నాయండి అవి. జాగ్రత్తగా పెట్టుకుంటాడు మా నాన్నగారు. ఎందుకయ్యా అంత అంటే, మా నాన్నకి మా తాతయ్య అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. అందుకే ఆయన లేకపోయినా ఆయనకు సంబంధించినవన్నీ కూడా అంత ప్రియంగా చూసుకుంటాడు. అలాంటప్పుడు ఆయన బతుకున్నప్పుడు ఆయన మాటలు మాత్రం తోలనాడు ఉంటాడా? ఇఫ్ వి లవ్ హిమ్, వి విల్ లవ్ హిస్ కమాండ్మెంట్స్, వి లవ్ హిస్ వర్డ్స్. రండి 119వ కీర్తన చూద్దాం. దోస్ హూ లవ్ గాడ్, దే విల్ లవ్ హిస్ లా ఆర్ స్టాచ్యూస్. ఇందాక మనం చూసాం కొన్ని సంగతులు, మళ్ళీ చూద్దాం. 119వ కీర్తన 165వ వచనం. ఎవరైనా 165, 119, Psalm 119, 165. ఏం ప్రేమించే వారికి? నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. కారణం ఏమియో? నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి. ఏమండి? నీ వాగ్దానమును ప్రేమించే వారికి కాదు. వాగ్దానాలు ఎవరైనా ప్రేమిస్తారు, కానీ ప్రేమించాల్సింది ఏంటి? ధర్మశాస్త్రం. అది ధర్మశాస్త్రం సులువా కఠినమా? చాలా కఠినం. చేస్తావా లేదా చేస్తావా అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏమంటది? చేయడం, డూ ఆర్ డై. దట్ ఈస్ లా ఆఫ్ గాడ్. బట్ ద వన్ హూ లవ్ దై లా విల్ నెవర్ బి కాస్ట్ అవుట్. ఎవరిని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారో వారు ఎప్పటికీ కూడా తూలి తొట్టిల్లరు, వారు నెమ్మది కలిగి ఉంటారు. ధర్మశాస్త్రం అనగా ఆజ్ఞలు, ఆయన వాక్కు, ఆయన ధర్మం, ఆయన శాసనం. ఈ కీర్తన 119లో మనకు తెలుగులో ప్రీతికరము, ప్రియము అని రాసి ఉంది, కానీ ఇంగ్లీష్లో ప్రేమించుచున్నాను. చూడు, ఉదాహరణకు 119వ కీర్తన 47వ వచనం, 47th verse. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు, తెలుగులో మనకు అవి నాకు ప్రియములను, ఇంగ్లీష్లో ఐ లవ్ దెమ్, I delight in thy statutes or precepts.
ఐ లవ్ దోస్ కమాండ్మెంట్స్. అవి నాకు ప్రియము అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో అయితే నేను వాటిని ప్రేమించుచున్నాను. తెలుగులో చాలాసార్లు ఈ కీర్తనలో అవి నాకు ప్రియము, అవి నాకు ప్రీతికరము అన్నాడు. కానీ ప్రతి చోట కూడా ఇంగ్లీష్లో నేను ఎంతో ప్రేమించుచున్నాను అన్నాడు. 97వ వచనం, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. 119వ వచనం, కావున నీ శాస్త్రములు నాకు ఇష్టమై ఉన్నవి. 127వ వచనం, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. ఈ స్టేట్మెంట్ దావీదు ఇస్తే బహుశా ట్రూ స్టేట్మెంట్ ఏమో, కానీ మనం ఇస్తేనో ఏమండి? ఈ మాట బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి, నీ ఆజ్ఞలు నేను ప్రేమించుచున్నానని దావీదంటే బహుశా అది సత్యమేమో, కానీ మనమంటే మాత్రం శుద్ధ అబద్ధం అవుతుంది. ఎందుకంటే బంగారం కంటే ఎక్కడ ఎక్కువ, బంగారం కంటే అది కదా ఎక్కువ ప్రేమించేది, అది లేకపోతే ఎట్లా? దేవుని వాక్యం మనకు అమూల్యమైనదా. ఇంకా ఈ వచనాలట్లో మీరు జ్ఞాపకం చేసుకుంటే 140వ కీర్తన, క్షమించి 140వ వచనం, Psalm 119, 140th verse, అలాగే 158వ వచనం, 159 యెహోవా చిత్తగించుము నీ ఉపదేశమును నాకెంతో. అలాగనే ఈ మాటలన్నీ మనం చదువుతుండగా నా తలంపున భారం ఏమిటంటే, ఇఫ్ యు లవ్ గాడ్ హీ విల్ లవ్ హిస్ వర్డ్ ఆల్సో. నీవు ఆయనను ప్రేమిస్తే ఆయన మాటను కూడా, ఆయన ఆజ్ఞను కూడా ప్రేమిస్తావు. అలాగనైతే నీవైన ఆజ్ఞను, ఆయన వాక్కును నీవు ప్రేమిస్తే ఆ వాక్కు అనుసరించి జీవించగలుగుతున్నామా? ఆయన వాక్యమును శిరసావహించగలుగుతున్నామా? ఆయన వాక్యమును నీవు ధ్యానించగలుగుతున్నావా? ఆయన వాక్యమందు నీకు సంతోషం ఉందా? ఆయన వాక్యమందు నీకు ప్రీతి ఉందా? ఎంతసేపు, ఎంత సమయమైన వాక్యం కొరకే నీవు దినములో నీవు సమయం గడపగలుగుతున్నావు? 24 గంటల సమయంలో ఆయన వాక్యముతో నీవు గడుపుతున్న నిమిషాలు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు రోజుకి? ఎంతసేపు నీవు నీ చేతిలో దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని సమయం గడుపుతున్నావు, చదువుతున్నావు? దాన్ని ఎవరు వేసుకుంటున్నావా? ధ్యానిస్తున్నావా? నాకు తెలుసు, ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం వరకు బైబిల్ ముట్టని మహాభక్తులు కూడా ఆదివారం గొప్ప భక్తి వేషం వేసుకుని కనబడుతుంటారు. లేకపోలేదు దేవాలయాల్లో క్రైస్తవ మహా ఋషులు, పుణ్యపురుషులు అని చెప్పాలి, పుణ్య స్త్రీలు, వాళ్ళ ఆలోకలు అంటే ఎట్లా? ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం వరకు మధ్యలో దేవుని వాక్యం చేతబట్టుకొని మోకరించి అధ్యాయాలు చదివి, ప్రభా ఇదిగో ఈ వాక్యం తనతో మాట్లాడుతున్నావు, ఇదిగో ఈ లేఖనం నాకు బోధిస్తుంది, నాకు సూచిస్తుంది, నన్ను నడిపిస్తుంది, ఇదిగో ఈ మాట నన్ను ఆదరిస్తుంది అంటూ దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా అధ్యాయం వెంబడి అధ్యాయం ప్రతిరోజు ఉదయం సాయంకాలాలు దేవుని గ్రంథం చేతబట్టుకొని అది ప్రియమైనదిగా, నేను దాని ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని వాక్యాన్ని నీవు ఎంత విలువైనదిగా ఎంచుతున్నావు? Are you spending your qualitative, valuable, precious time with the word of God each and every day, morning and night, even whenever you are getting your free time? దేవుని వాక్యముతో సమయం గడుపుతున్నామా? దేవుని గ్రంథాన్ని చదువుతున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? ఆయన ధర్మశాస్త్రానికి ప్రీతికరంగా ఉందా? అది అనేది సంతోషిస్తున్నావా? కానీ ఆశ ఎంత ఏంటంటే, ఆకు వాడక నా కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె నేను చెయ్యి ప్రభువా అని మా ప్రార్థన వెంటనే చేస్తాడు. ఎలా చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? దివారాత్రం ఆయన ధ్యానిస్తే, దాని ఎందుకు సంతోషిస్తే అప్పుడు ఆకు వాడక. ఎందుకు ఎప్పుడు వాడిపోయిన ముఖాలు కనబడుతున్నాయంటే మరి మనం అక్కడ ఆనందించట్లేదు, సంతోషించడం లేదు, సమయం గడపడం లేదు, చాలానంత సమయం తీసుకోవటం లేదు. ఏదో కొన్నిసార్లు ఒకవేళ పూర్తిగా కాకపోతే ఏదో నామకార్థంగా చదివాను అనిపించుకోవడానికి, చదవకపోతే ఈరోజంతా కలిసి రాదేమో, చదవకపోతే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, నెమ్మదిగా ఏమైనా అపాయాలు వస్తాయేమో, కాళ్ళకు రాయిదని వేసుకుంటానేమో, లేదా క్రైస్తవులు చదవాలి కదా, చదవమని చెప్పారు కదా అని కాదు. నాట్ ఫోర్స్ఫుల్లీ, not with any compulsion, but out of delight and love you have to meditate and read God's word so that it may enable you, enrich you and edify your soul and bless your spirit. దేవుని వాక్యం ఆ సంతోషంతో
ఆనందంతో చదివితే. మొన్న ఒకరోజు దేవుని వాక్యం చదువుతా అన్నాను. నా కళ్ళజోడు పోగొట్టుకున్నాను. ఫిబ్రవరిలో మర్చిపోయాను. మా వాళ్ళ ఇంట్లోనే చెప్పాను కదా, కొన్ని వేల రూపాయల కళ్ళజోడు జీవితాంతం సరిపోయి తిరగకుండా ఉంటుంది, పిల్లలు ఇరిపినా అని చెప్పి 7-8 వేలు పెట్టి కొనుక్కుంటే ఒక నెలలోనే మర్చిపోయా. ఇప్పటికీ రాలే, చదవలేకపోతున్నా సరిగా. అయినప్పుడు కూడా రాత్రి ఏదో ప్రభు నాతో మాట్లాడుతుంటే ఆనందంతో చదువుతా ఉంటే 1:15 అయింది. అప్పుడు నా కొడుకు నిద్రలేచాడు. నా భార్య ఫోన్ చేసి, అయ్యా వీడియో కాల్, వాడు ఏడుస్తున్నాడు, కొంతసేపు మాట్లాడు, ఏం చేస్తున్నారు? అప్పుడు వచ్చిన టైం, అమ్మ అన్నం తినలేదే. అప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? అబ్బా కడుపులో ఏదో ఇబ్బంది పెడుతుంది. అప్పుడు మా సిస్టర్ ఒక పైనాపిల్ తెచ్చి వదిలిపెట్టింది, వాసన వచ్చింది, ఏదో కనపడుతుంది. ఆనందం అదే నా ప్రియులారు, ఇది అనుభవంలో చెప్తున్నాను. అదే ఆనందం, అదే నెమ్మది, అక్కడే ఉపశమనం. దేవుని వాక్యంతో నాణ్యమైన సమయం గడిపే కొద్దీ ఎంత ఉపశమనం ఉంటుందో నా దేవుని బిడ్డలుగా బ్రతిమలాడుతున్నాను. సమస్యలు పరిష్కారం అక్కడే దొరుకుతుంది, తప్పిదాలకు హెచ్చరిక అక్కడే దొరుకుతుంది, పరిశుద్ధతకు మూలం అక్కడే ఉంటుంది. దేవుని వాక్యాన్ని ప్రేమించు. దేవుని ప్రేమిస్తున్నావా? అయితే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం. మూడవది, రెండు దేవుని వాక్యం చూద్దాం. కీర్తన 26వ అధ్యాయం, త్వరగా కీర్తన 26 8వ వచనం, త్వరగా కీర్తన 26 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. Those who love God, they will love His word and they will love His house, His tabernacle, sanctuary. దేవుని ప్రేమించేవారు దేవుని వాక్యముని ప్రేమిస్తారు. దేవుని వాక్యముని ప్రేమించేవారు దేవుని ఇంటిని ప్రేమిస్తారు. దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే అక్కడ సన్నిధి ఉంటుంది. దేవుని మందిరం, అక్కడ బలి ఉంటుంది, అర్పణ ఉంటుంది, ఆరాధన ఉంటుంది, సేవ ఉంటుంది. కనుక దేవుని ప్రేమించేవారు దేవుని మందిరముని ప్రేమిస్తారు. అందుకనే దావీదు మాట అన్నాడు, నీ ఇంటిని గూర్చిన మక్కువ చేత. చూడండి, దావీదుకున్న ప్రేమ కిందటి వారములు జ్ఞాపకం చేస్తాను. 32వ కీర్తన తిరిగి రండి. Psalm 132. David loved the habitation of God, the sanctuary of God, more than anything in this world, more than his palace. He loved God's house. తన యొక్క అంతఃపురము కంటే దేవుని మందిరమును తాను ఎక్కువగా ప్రేమించాడు. చదువుదామా 132వ కీర్తన 3వ వచనం నుంచి త్వరగా గట్టిగా అందరం కలిసి గట్టిగా. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారం నేను ప్రవేశింపాను. నేను పరుండు మంచం మీదకి ఎక్క, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నుల పొలకు కునుకుపాటైనను రానియను. ఆయన నివాస స్థలం మీద ఉన్న మక్కువ చేత, రిగార్డింగ్ ద లవ్ అపాన్ హిస్ హ్యాబిటేషన్. దావీదు జీవితం దేవుని మందిరంతో ముడిపెట్టబడి ఉంది. అందుకే దావీదు చాలా సందర్భాలు మాట అంటాడు, నేను దేవుని మందిరములో నాటబడి తిని, ముసలితనమైన యెహోవా మందిరములో నాటబడిన ఖర్జూర వృక్షములే యెహోవా మందిరములో అక్కడి నుంచి ఆశీర్వాదం. సియోనులోని యెహోవాను ఆశీర్వదించును, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. నేను మర్చిపోతే యెరూషలేము క్షేమం గురించి మర్చిపోతే ఏమన్నాడు దావీదు? నా నాలుక నా అంగిటికి అంటుకుంటుంది. ఇంకేమన్నాడు చెప్పండి? యెరూషలేమును గురించి మర్చిపోతే 137వ కీర్తన Psalm 137. If we do not love his sanctuary, his habitation, the house of God, దేవుని ఇంటిని మనం ప్రేమించకపోతే దానికంటే ఏం మేలు? 137వ కీర్తన 5వ వచనం, యెరూషలేమా నేను నిన్ను మరచినడెలా, నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసి కొననీయడలా, నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేము అనగా దేవుని ఇంటిని హెచ్చుగా ఎంచనీయడలా, నా నాలుక నా అంగిటికి అంటుకొనును. చెప్పగలమా? ఇంతగా ఆయన నివాస స్థలమును, ఆయన తేజో మహిమ నిలుచు ఆయన నివాస స్థలమును, ఆయన నివాస మందిరమును మనం ప్రేమించగలుగుతున్నామా? అలాగైతే వర్ధిల్లుతాం, క్షేమం పొందుతాం. అటు ప్రేమ
దేవుడు మనలో నింపునుగాక. దేవుని ప్రేమించువారు, ఆయన వాక్కును, ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించువారు వారు ఆయన నివాసమును ప్రేమిస్తారు, ఆయన మందిరమును ప్రేమిస్తారు. అట్టి ప్రజలు తమ జీవితంలో దేవుని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని, దేవుని ఇంటిని, దానితో పాటు వారు మాత్రమే ఆ దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు. Those who love God will also love God's people. They will love the people of God. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని ప్రజలను ద్వేషిస్తారా? ప్రేమిస్తే దేవుని ప్రేమ ఉన్నట్ట? మీరు చదివారు కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఏముంది? నన్ను ప్రేమించేవాడు తన సహోదరుని ద్వేషించేవాడు నన్ను ప్రేమించేవాడు కాడు. కనబడి తన సహోదరుని ద్వేషించేవాడు కనబడినని దేవుని ఎట్లా ప్రేమిస్తాడు? లేవియ కాండం, బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 19, లేవియ కాండం 19వ అధ్యాయం 18వ వచనం. లేవియ కాండం 19వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18వ వచనం. నిన్నవలే నీ పొరుగువానిని ప్రేమింపలను నేను యెహోవాను. ఎవరు మన పొరుగువారు? దేవుని ప్రజలే మన పొరుగువారు. వారిని ప్రేమించుట. లూకాసు వార్త 7వ అధ్యాయంలో శతాధిపతిని గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు శిష్యులు ఆ శతాధిపతి కోసం అంటున్నారు, ఆ శతాధిపతి వాస్తవంగా రోమీయుడే గాని మన ప్రజలను ప్రేమించేవాడు. అంటే భక్తులను, యూదులను, విశ్వాసులను ఆయన చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయం. ఎంత మంచి లక్షణం ఉందో చూడండి. అతనికి గొప్ప మేలు పొందాడు, విధేయత ఉంది. నా ఇంట్లోకి రావడం కూడా పాత్రుని కానన్నాడు. అదే సమయంలో తనలో ఉండే మరొక క్వాలిటీ ఏంటంటే హీ లవ్డ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఆ శతాధిపతి దేవుని ప్రజలను ప్రేమించాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 5వ వచనం, 4, 5 2 వచనాలు చదవండి. లూక్ చాప్టర్ 7 verse 4 and 5. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు ఏంటండి యోగ్యత చెప్పండి? దేవుని వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడంట. ఏమిటి అతనికి యోగ్యత? తర్వాత వచ్చినాం. అది అతని యోగ్యత. అతడు మన జనులను అనగా యూదులను, యెహోవా దేవుని భక్తులను, దేవుని ప్రజలను అతడు ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించి ఖర్చు పెట్టాడు. కాబట్టి అతడు దేవా నీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు. దానికి యేసు ప్రభువారు కూడా కాదు అని అనలే. అన్నాడు ఆయన? అనలే. ఇంటికి వస్తాను అన్నాడు. అప్పుడు ఈ మాట ఏంటి? నీవు నా ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా అతడు మన జనులను ప్రేమించి ఆ శతాధిపతికి ఉన్న లక్షణం గమనించాడు. కావున మన జీవితాలలో పౌలపోస్తులను గుర్తు చేసుకుంటే, పౌలపోస్తుడు దేవుని ప్రజల మీద తనకున్న ప్రేమను గురించి మాట్లాడితే ఎంత ప్రేమగా తను అంటాడంటే, మీ కొరకు నేనును నాకున్నవియు మీ ఆత్మల కొరకు ఏం చేస్తున్నానంట? వ్యయపరుచుకుంటున్నాను. Paul the apostle loved people of God and he sacrificed himself and he sacrificed the things which he had. Corinthians chapter 12. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవండి మాట. దేవుని పిల్లలను ఎంత ప్రేమిస్తున్నాడు? ఏదో మాటలతో పలకరించే అంతేనా? అది కూడా కష్టమైపోతూ ఉంటది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన second epistle to Corinthians chapter 12 verse 15. The love upon the people of God. దేవుని ప్రజల మీద తనకున్న ప్రేమ చదవండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచెదను, నేను వ్యయపరుచుకుందును. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటే నేను నాకున్నవి కూడా మీ కొరకు వ్యయపరిచేటంత ఎక్కువగా నేను మిమ్మల్ని. ఏముందంటే రిలేషన్ పౌలుకి వారికి మధ్యలో, పౌలుకి కొరింథీయులకు మధ్యలో సంబంధం ఏముంది? వేలిడిచిన బంధువులు ఏమన్నా వాళ్ళు? జాతి వల్ల, కులం వల్ల, ప్రాంతం వల్ల ఏముంది? ఈ కొరింథు అనే ప్రాంతం రక్షించబడిన విశ్వాసులకిను ఈ బెన్యామీనుడైనటువంటి అపోస్తలుడైన పౌలుకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఆర్ దే ఫిజికల్ రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్? నథింగ్ ఎక్సెప్ట్ ద రిలేషన్
by the blood of Jesus. But he is loving them and he is telling, I give up everything for you. I am delighted to sacrifice everything I had because I love you much more than anyone. మిమ్మల్ని అంత ఎక్కువగా ప్రేమిస్తున్నా, అందుకే నన్ను నేను వ్యయపరి చేసుకుంటున్నా, నన్ను నేను ఖర్చు చేసేసుకుంటున్నా. ఓ దేవుని బిడ్డలారా, ఏ ధైర్యముతో దేవుని బలలో చేయబెడదాం? ఏ సాహసం చేసి దేవుని బల దగ్గరికి నిర్మలమైన మనస్సాక్షిని వద్దాం? సిగ్గు మనకు తగి ఉన్నది కదా. దేవా, నీ ప్రజలను ప్రేమించుటలో త్యాగపూరితమైన ప్రేమ కలిగి ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తున్న లెక్క. నేను నిన్ను ప్రేమించకపోతే చివరిలో మాటకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దేవుని ప్రేమించుట, దేవుని వాక్కును ప్రేమించుట, దేవుని నివాసమును మందిరమును ప్రేమించుట, అంతేకాదు దేవుని ప్రజలను ప్రేమించుట. అట్టి పరిస్థితులలో మాత్రమే దేవుని పనిని కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? 1 కొరింథీ 16వ అధ్యాయంకి రండి. 1 కొరింథీ 16వ అధ్యాయం. Those who love God, they will love the work of God. దేవుని ప్రేమించేవారే దేవుని పనిని కూడా ప్రేమిస్తారు. 1 కొరింథీ 16వ అధ్యాయం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఈ అధ్యాయం అంతటిలో మనం చూస్తే తాను దేవుని పని కొరకై ఎంతగా తాను ఆ ప్రేమను తాను కనపరిచాడో చూస్తాం. ఈ 16వ అధ్యాయం అంతటిలో చాలా సంగతులు మీ ముందుకు తీసుకుని రావాలి. ఎందుకంటే పౌలు అపోస్తలుడు అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజల యొక్క ప్రేమను, దేవుని పని కొరకై మొదటి అధ్యాయాల్లో మొదటి వచనాల్లో మనం చూస్తే వారి ద్రవ్యం, వారు కలిగినటువంటి సొమ్ము సొత్తులు, వారు దేవుని ప్రేమించినప్పుడు దేవుని పని కొరకై వారు ఎలాగనో పోగు చేశారో, పరిశుద్ధుల కొరకైనా అని 16వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. అక్కడి నుంచి మళ్ళీ 3వ వచనంలో ఉపకార ద్రవ్యము అనే మాట ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం గమనిస్తే పౌలు అపోస్తలుడు దేవుని పనిని ప్రేమించే ప్రేమ మనకు కనబడుతుంది. 14వ వచనం ఒకటి చదువుకుందామండి అందరం కలిసి. ఇక ముగిస్తున్నాను. 16-14 1 కొరింథీ 16 మీరు చేయు కార్యములన్నీ, మరొక మాట చెప్పాలంటే ఏ కార్యములు అవి? ప్రభు కార్యాలు. చాలాసార్లు అన్నాడు కదా పౌలు అపోస్తలుడు, కొలస్సీలో కూడా అన్నాడు, ఎఫెసీలో అన్నాడు, మీరు చేయనిది యావత్తు మనుషునికి కాక ప్రభువునకు చేయుచున్నామని ఎరిగి ప్రభువు నుండి ప్రతిఫలము పొందుదామని ఎరిగి ఆ ప్రకారము ప్రభు కార్యాలు ప్రేమతో ప్రభు కార్యాలు. Those who love God, they will love the work of God. దేవుని పనులు, ఆయన పరిచర్య ఎంతో ప్రేమతో చేస్తారు. స్వార్థంతో చేయరు, అపేక్షతో చేయరు, దుర్లాభాపేక్షతో కాదు, మరొక పేరు ప్రఖ్యాతుల కొరకు దేవుని పని చేయరు. కానీ దేవుని ప్రేమిస్తే దేవుని పనిని కూడా ఎంతో ప్రేమతో చేస్తారు. అందుకొరకై దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడని, అది మనుషుల కొరకు కాదు అని, దేవుని కొరకు చేస్తున్నామని ఆ ప్రకారంగా దేవుని పనిని కూడా ప్రేమతో జరిగిస్తారు. దేవుని కార్యాలను అశ్రద్ధగా వారు చేయరు. ఎంతో ప్రేమతో చేసేవారు, అశ్రద్ధగా చేయవారు కాదు. ఒకసారి ఒక మందిరానికి వెళ్ళాను నేను. ఆ ట్రైన్ దిగి మందిరానికి వెళ్ళేసరికి ఇంచుమించుగా 12 దాటింది, 12:30 1 గంట అయింది. నేను ఆ మందిరం దగ్గరికి పోయి ఇక కాలింగ్ బెల్ కొట్టాలా, గేట్ తీస్తారో లేదో, మరి అందరిని డిస్టర్బ్ చేసిన అని అవుతాను. మళ్ళీ రాత్రి ఆ సేవకురాలు అందరూ లెగిస్తారు. ఉదయం మీటింగ్స్ కొరకు స్పెషల్ స్పీకర్ పిలువబడ్డా. ఇదంతా అనుకుంటూ ఊహించుకుంటూ వెళ్తున్నా ఆటోలో. మందిరం దగ్గరికి వెళ్ళాను. మందిరం దగ్గరికి వెళ్ళేసరికి గేట్ చిన్న తెరిచింది. సరే తెరిచే ఉంది కదా, ఇంకెందుకు కాలింగ్ బెల్ డిస్టర్బ్ చేయడమని సైలెంట్గా పోయి మందిరంలో పడుకుందాం. ఉదయం లేచిన తర్వాత సేవకుని కలుద్దామని చెప్పి నేను లోపలికి పోతే, ఆ లోపలికి పోయేసరికి 2 యవనస్తులు భార్యాభర్తలు మందిరం అంతా కడుగుతున్నారు, తుడుస్తున్నారు, మందిరంలో పని చేస్తున్నారు. వాళ్ళు అర్ధరాత్రి 12:30 that couple was working in the house of God, cleaning the house of God, the time of 12:30 and 1 o'clock midnight.
నేను వారిని చూసి పిలిచాను, వారు గబగబా వచ్చారు, నా వస్తువులు అందుకున్నారు. ఏంటి అర్ధరాత్రి వరకు చేస్తున్నారు అని అంటే, అన్న ఉదయం అయితే మళ్ళీ అందరూ చేస్తారు, మేము గడుగుతాం అంటారు, మాకు అవకాశము దొరకదు, అందుకని అర్ధరాత్రి మేము. మరి ఉదయమే రావాల్సింది, కొంచెం పెద్దలాడు రావాల్సింది కదా, 5 గంటలకు అట్లా రావాల్సింది కదా, మిడ్ నైట్ గడుగుతున్నారంటే, అన్న మార్నింగ్ మళ్ళీ ఇద్దరు డ్యూటీలకు వెళ్ళిపోవాలన్నా, మళ్ళీ ఉదయం ఇద్దరు డ్యూటీలకి వెళ్ళిపోవాలా. ఈ అర్ధరాత్రి దేవుని మందిరం మీద, వారికి దేవుని పని మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. ఎంత సంతోషం వేసిందో. ఇఫ్ యు లవ్ గాడ్, యు విల్ లవ్ ద వర్క్ ఆఫ్ గాడ్, నాట్ ఫోర్స్ఫుల్లీ బట్ వాలంటరీలీ, హార్ట్ఫుల్లీ. ప్రభు కార్యాల మీద నీకున్న ప్రేమ అదేనా? పరీక్షించుకుందాం. ఒక మాట చదువుదాం రండి. ఒకవేళ ప్రభువును మనం ప్రేమింపకుంటే, కొరింథీయులకు రాసిన పత్రిక ముగింపులు ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లెట్ us examine about our love towards him. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, అందరం కలిసి 21, 22 కలిసి చదువుకున్నాం. 21, 20 సొంత చేతితో ఎంత పెద్ద అక్షరాలు రాస్తున్నాను చూడండి అంటున్నాడు పౌలు. 21, 22 తీసారా సల్మాన్ రెడ్డి గారు? మొదటి కొరింథీ 16వ అధ్యాయం 21, 22 వచ్చిన పౌలను నేను నా చేతితోనే వందన వచనము రాయిచున్నాను, ఎవడైనాను మారనాథ. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీవు నన్ను ఎంతో ప్రేమించితివి అని చెప్పే ఓ విశ్వాసి, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నానని చెప్పగలిగే ధైర్యం ఉందా? దేవా, నీవు నన్ను కలువరి శిలువలో వరాలం ఇచ్చేటంతగా నాపై నీవు ప్రేమ చూపించినందుకు వందనాలు అని చెప్పే స్తోత్రం చెల్లించే ఓ భక్తుడా, భక్తురాల, నీ కొరకు నేనును పూర్ణ హృదయముతో క్రియారూపకముగా ప్రేమించుచున్నాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా? మనం ప్రభు దగ్గర పడవేసుకుందాం, క్షమాపణ కోరుకుందాం. ప్రభువా, నాది స్వార్థం నాయన, నీ ప్రేమ ఎంతో అనుభవించాను, కానీ దానికి బదులుగా నేను అంతగా ప్రేమించలేకపోతున్నా, నన్ను క్షమించండి. ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, సరి చేసుకుందాం. నిజంగా ఒక తీర్మానం, ప్రభు బలలో భాగం తీసుకోవడానికి ఆతురమేమీ వద్దు, హడావుడి వద్దు, సమయం తీసుకుందాం, అనాలోచన వద్దు. వర్తమానాలు ఎలా వింటున్నాం? దేవుని వాక్యం క్రియ జరిగిస్తుందా? మనసాక్షి గద్దిస్తుందా? పశ్చాత్తాపం కలుగుతుందా? ప్రభు దగ్గర కన్నీటితో ఒప్పుకొనగలుగుతున్నామా? మెత్తని మనసు ఉందా? సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం ఖచ్చితమైనది, మన మీద తీర్పు దినాన్ని నిలబడుతుంది. దేవుని ఆత్మ మన మీద సాక్ష్యం ఇస్తుంది. యాంత్రికత విడిచిపెట్టు, ఆనవాయితీ విడిచిపెట్టు, అతిశయం విడిచిపెట్టు. ప్రభువా, నీవు నన్ను ప్రేమించినంతగానే నేను ప్రేమించడం లేదన్నది వాస్తవం. నీ ఆజ్ఞలను గైకొందును ప్రభువా. ఇంకా నా దేశం మీద వర్షం కురవలేదు, నా శత్రువులు వెలగొట్టబడలేదు. దేవుని ప్రేమించువారు ఆయన వాక్యమును ప్రేమిస్తారు. దేవాని గ్రంథముతో నేను అధికమైన సమయం కలిగలేను. ముచ్చటలతో, సంభాషణలతో కాలాన్ని ఎంతో వ్యర్థంగా గడుపుతున్నాను. వీధుల్లోనూ, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, ఫోనుల్లోనూ సమయాన్ని గడుపుతున్నాను ప్రభువా. ఈ వాక్యంతో సమయాన్ని గడపడం లేదు.
నీ నివాస మందిరమును నేను ఇంకా ప్రేమించవలసినంతగా ప్రేమించు కృప నాకు దయచేయండి. నీ మందిరమును నేను ప్రేమించుదును. నా ముఖ్య సంతోషము కంటే దేవా నీ నివాస స్థలము యెరూషలేమును నేను ఎక్కువగా ప్రేమిస్తాను. సంఘమును, దేవుని ప్రజలను, దేవుని పనిని. నిర్లక్ష్యం కనబడుతుంది కదా, అశ్రద్ధ కనబడుతుంది కదా, స్వార్థం కనబడుతుంది కదా. క్షమాపణ అడుగుదాం.